సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. శ్రీముఖి గారు నమస్తే, వినపడుతుందా? నమస్కారం అండి. నమస్కారం, నేను ఉన్నాను శ్రీనివాస్. దిస్ ఇస్ శ్రీనివాస్ అండ్ చోటాకే నాయుడు గారు కూడా స్టూడియోలో ఉన్నారు. మేడం, అన్నయ్యకి విషెస్ చెప్తున్నారు. దాదాపు 100 దేశాల నుంచి ఆయన అభిమానులు మీ నుంచి. హలో సార్ చెప్పండి సార్, వినిపిస్తుంది. ప్లీజ్ మేడం, షూటింగ్ లో ఉన్నట్టున్నారు. ఎస్, యాక్చువల్లీ వినాయక చవితి ఈవెంట్ లో ఉన్నాను. బట్ ఈ విషయం ఇలా ఒక జూమ్ మీటింగ్ జరుగుతుంది అని నాకు నిన్న తెలిసిన తర్వాత చిరంజీవి గారి మీద ఉన్న వీరాభిమానంతో నేను మా డైరెక్టర్స్ వాళ్ళందరితో ప్లీజ్ నాకు ఈ 5 నిమిషాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. మేడం, షూటింగ్ ఉన్నా ఎక్కడున్నా మనం అంతా మెగాస్టార్ పేరు వినిపిస్తూ వచ్చేస్తాం కదా. 100 దేశాల నుంచి అందరూ ఉద్యోగస్తులేదు, ఎక్కడ పని చేస్తున్న అందరూ వచ్చేసారు. మనం కూడా అంతే, ఆ పేరు, ఆ వైబ్రేషన్. ప్లీజ్. అవును, ఆ పేరు, ఆ వైబ్రేషన్, ఆ మ్యాజిక్, ఆయన జర్నీ, వాట్ అ పర్సన్. సార్, నాకు మీరు ఎవరు కనపడట్లేదు, ఎందుకు? కనపడతాం మేడం, అంతా అంటే చాలా మంది ఉన్నారు, అందుకని మీరు మాట్లాడచ్చు. పుణ్యాత్ములకే కనపడతాం, పాపులు కనపడం. సారీ, ఎస్, అందరికీ చిరంజీవి గారే కనిపిస్తున్నారు మేడం. మీరు చిరంజీవి గారిని ఊహించుకోండి, ఇది ఆయన వేదిక. ఓకేనా? ఓకే ఫర్ ష్యూర్ సార్. ఎస్, ప్లీజ్ మాట్లాడండి. అన్నయ్య బర్త్డే ఈరోజు మేము పెద్ద పండుగ చేసుకుంటున్నాం, అభిమానులు అంతా కలిసి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అసలు బాస్ బర్త్డే సెలబ్రేషన్స్ అని అంటే August 22 ఆయన పుట్టినరోజు ఏమో, బట్ ఆగస్ట్ నెల స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఓకే బాస్ బర్త్డే మంత్ అని ఎంతో ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తూ ఉంటాము. అంటే ఆయన పుట్టినరోజుని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే, బికాస్ ద కైండ్ ఆఫ్ పర్సన్, ద కైండ్ ఆఫ్ ఔరా, ద కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ దట్ వీఆర్ ఇన్ టుడే. ఈ రోజు ఒక డిసిప్లిన్ కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, అన్ని కానీ అందరూ ఎంతో మంది ఆయన నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. కాబట్టి ఐ ఫీల్ లైక్ ఇంత ఎంతూజియాజం తో, ఇంత ఒక జీల్ తో ఇంతమంది వర్క్ చేస్తున్నారని చెప్పేసి. అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ దట్ ఓలా శంకర్ అనే సినిమాలో రీసెంట్ గా ఆయనతో యాక్ట్ చేసే అవకాశం నాకు కలిగింది. అండ్ ఐ ఎమ్ జస్ట్ మోర్ దెన్ హ్యాపీ. విషింగ్ అవర్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు వెరీ 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 హ్యాపీ బర్త్డే. వి లవ్ యూ సార్. మేడం, విశ్వంబర మూవీ వస్తుంది త్వరలో, మనంతా దానికి వెయిట్ చేస్తున్నాం. మీరు కూడా అదే విధంగా ఉన్నారా? అది బెనిఫిట్ టోల్ ఏమన్నా ఉంటే ఆ టికెట్ దొరికిన వెయిట్ చేస్తున్నాము. వెయిటింగ్ ఫర్ విశ్వంబర లైక్ ఎనీథింగ్. ఎందుకనంటే బాస్ పోస్టర్ చూసినా కానీ, ఆయనను చూసినా కానీ ఎవరికైనా పూనకాలు రావాల్సిందే. అలాంటిది ఈ సినిమాకి మధ్య వెయిటింగ్ ఏదైతే ఉంటుందో, ఈ వెయిటింగ్ చాలా ఉంటుంది. బట్ మళ్ళీ ఆయన తెరపై చూస్తామనే ఒక చిన్న ఇదితోటే ఎంతో ఓపిక్ గా వెయిట్ చేస్తున్నాను. సో మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్. రైట్, దాదాపు 100 దేశాల నుంచి ఆయన అభిమానులంతా ఈ వేదిక ద్వారా అన్నయ్యకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీముఖి గారు అందులో పార్ట్ అయ్యారు, మీరు కూడా. వీఆర్ వెరీ హ్యాపీ మేడం. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా చిరంజీవి గారి గురించి, అన్నయ్య గురించి? చిరంజీవి గారితో వర్క్ చేయడం అనే విషయం పక్కన పెట్టేస్తే, ఆయనతో కలిసి కూర్చొని భోంచేసే చేసే అవకాశం, ఆయన అసలు హనుమంతుని భక్తుడు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఆయన జర్నీని, అసలు ఆయన వెడ్డింగ్ ఎలా జరిగింది, ఆ స్టోరీ ఎలా జరిగింది, ఆ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు అసలు ఎలా ఉండేది, కొన్నిసార్లు అవుట్డోర్ షూటింగ్స్ కి వెళ్ళిపోయినప్పుడు ఒక 20-30 డేస్ ఇంటికి కుటుంబానికి దూరంగా ఉండి, అసలు నేను జస్ట్ క్యాజువల్ గా అడిగాను, సార్ అసలు ఇన్ని ఇయర్స్ జర్నీ మా యంగ్ జనరేషన్ కే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేశాక అబ్బా ఇంకెన్ని రోజులు రా బాబు అనే ఫీలింగ్ లోకి వచ్చేస్తాం మేము. బట్ మీ దగ్గర మాత్రం అసలు ఆ ఎనర్జీ కానీ ఎప్పుడు కానీ అసలు లో అవ్వడం అది ఎప్పుడు చూడలేదు అని అన్నప్పుడు ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ దట్ ఆయనతో కూర్చొని 1 గంట 2 గంటలు మాట్లాడే అవకాశం ఆయనతో కలిగింది. అదొక్కటి నాకు ఆయనతో ఆన్ స్క్రీన్ కనిపించిన దానికన్నా కూడా ఆయనతో కూర్చొని ఆయన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆయన షేర్ చేసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ నాకు ఇచ్చిన కిక్ అది వేరే లెవెల్. అది నేను చాలా పర్సనల్ గా డీటెయిల్స్ అని నా వరకే పెట్టుకోవాలని అనుకుంటున్నాను. బట్ ఐ వాంట్ టు సే, అది నా ఒక్కదాంతో అని కాదు, సెట్ లో ఎవరున్నా యాక్టర్స్ అయినా, సెట్ వాళ్ళైనా, టెక్నీషియన్స్ అయినా, అందరినీ ఎంతో ప్రేమగా పలకరించి గౌరవించి వాళ్ళని పక్కనే కూర్చోబెట్టుకొని ఆయన మాట్లాడే విధానం, అందుకే అంటారు ఆయన మనిషి మాత్రమే మెగాస్టార్ కాదు, మనసు కూడా మెగాస్టార్. గ్రేట్ వర్డ్స్ శ్రీముఖి గారు. నిజంగా ఇంత ట్రావెల్ చేశారు కాబట్టి మీరు ఒక్క సినిమాగా ఏదో అంటారు, చెప్పు అన్నం ఉడికిందని మొత్తం చూడడం అసలు 2 మెతుకులు చాలన్నట్టుగా ఎంత అద్భుతంగా చెప్పారు. ఇంకా ఆయన నుంచి మీరు ఇన్స్పిరేషన్ ఏమేమి తీసుకున్నారు?
హలో. ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలి, ఎంత తారాస్థాయికి వెళ్ళినా కానీ మన చుట్టుపక్కల వాళ్ళతోటి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, వర్క్ అనేది ఎంత ప్యాషన్ ఉండాలి, భక్తి, మనిషికి భక్తి అనేది ఎంత ఇంపార్టెంట్. వర్క్ అనేది ఒక్కటే కాదు, దేవుడు కానీ అండ్ భక్తి కానీ అండ్ ఎస్పెషలీ ఫ్యామిలీ వాల్యూస్. ఒక కుటుంబాన్ని అసలు నేను టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఒక జాయింట్ ఫ్యామిలీ ప్రతి పండుగని సెలబ్రేట్ ఆయన చేసే విధానం, ఆయన చేసే తీరు, ఆయన చూసి అనిపిస్తుంది అబ్బా ఇలా చేసుకోవాలిరా, ఇలా ఫ్యామిలీతో ఉండాలిరా అని చెప్పేసి. ఒక్కటని కాదు, హీస్ అన్ ఇన్స్పిరేషన్ ఇన్ మెనీ వేస్, నాట్ జస్ట్ హిస్ యాక్టింగ్ కెరియర్. యాజ్ అ పర్సన్ హీస్ అమేజింగ్, యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్ హీస్ అమేజింగ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే నాకు అంటే ఇది ఒక ఫ్యాన్ గా మాట్లాడుతున్నామని పక్కన పెట్టేస్తే ఆయనలో నేను ఇప్పటివరకు కోపం నేను ఎప్పుడు చూడలేదు. నెగిటివ్స్ అనేది అంటే సెట్ లో పనిచేస్తున్నప్పుడు ఇరిటేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. బట్ ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత ఒక అఫ్కోర్స్ ఎక్స్పీరియన్స్, అందుకే కదా మెగాస్టార్ గారు అయ్యారు. చాలా విషయాలు నేర్చుకున్నాను ఆయనతో అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ అబౌట్ ఇట్. శ్రీముఖి గారు మీరు వచ్చారు, మా అభిమానులందరిలో జోష్ నింపారండి, జోష్ నింపారు. షూటింగ్ లో నుంచి కూడా జోష్ కాదు, మీరు అనుమతిస్తే ఒక్కసారి అందరం కలిసి చెప్పాలని ప్లీజ్ 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 వెయిటింగ్ మేడం ప్లీజ్. యా అమర్, అర్జున్ ఒకసారి చైతు అందరు కనిపిస్తున్నారు, తరుణ్, అవినాష్ ఉన్నారు. అవినాష్ గారు నమస్తే. అవినాష్ నమస్తే. వావ్. అర్జున్ ఉన్నాడు, అమర్ ఉన్నాడు. అర్జున్ ఆల్రెడీ చెప్పేశారు. హాయ్ ఎవ్రీబడీ. Hi sir. Hi brother. Many more wishing you happy birthday. జై చిరంజీవా, జై చిరంజీవా, జై చిరంజీవా. జై చిరంజీవా. థ్యాంక్ యూ శ్రీముఖి, నీ మాటలే కాదు, థ్యాంక్ యూ వెరీ మచ్. జోష్ నింపావు. వీళ్ళందరూ మాట్లాడాలని అనుకున్నారు, కష్టమే అని తెలుసు, బట్ మిగతా వాళ్ళందరూ జూమ్ లైవ్ లో చెప్పేసారు. వచ్చేసాడు. అవినాష్ మీరేమైనా చెప్పదలుచుకున్నారు? అవినాష్ సార్ అవినాష్ మీకు జన్మదిన శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అవినాష్, థ్యాంక్ యూ. చాలా అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఏదైనా ఒక డైలాగ్ చెప్తావు అవినాష్ అన్న? ఇది రాలనుకున్నారా, రాలేదనుకున్నారా? రేపు వస్తున్నారు. పోయాడు, కాసే మనిషి అయిపోయాడు. వారణాసికి పోయాడు, తన వరుస మార్చుకుంటారు అనుకున్నారా? అదే చిరంజీవి, అదే మెగాస్టార్. హ్యాపీ బర్త్డే. అమర్ బ్రదర్ ప్లీజ్, అమర్ గారు ప్లీజ్ అన్నయ్య గురించి, అన్నయ్య బర్త్డే గురించి. మెగాస్టార్ అంటే ఒకప్పుడు మాకు సుప్రీం హీరో. సో డాన్సెస్ గానీ అక్కడ ఆయన నుంచి మా ఇంప్రెషన్ మొత్తం. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మా అందరికి ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్. లవ్ యూ సో మచ్ సార్. హ్యాపీ బర్త్డే అండ్ మెనీ టర్న్స్ హ్యాపీ డే సార్. శ్రీముఖి గారు దాదాపు 100 దేశాల నుంచి ఆయన అభిమానులంతా మాట్లాడుతున్నారు మేడం. 100 దేశాల నుంచి ఆయన అభిమానులంతా ఈ ప్లాట్ఫామ్ వేదికగా మాట్లాడుతున్నారు. ఆ స్టూడియోలో అక్కడ ఉన్న వాళ్ళంతా దయచేసి మాట్లాడండి ప్లీజ్. నేను వెల్కమ్, అందరికి వెల్కమ్. ప్లీజ్ మాట్లాడొచ్చు, విషయం చెప్పొచ్చు ప్లీజ్. యాక్చువల్లీ షూటింగ్ మన కోసమే ఆపేశారా? చిరంజీవి గారు తిడతారు ఇలాంటి. అయితే వద్దు, అదిగో అన్నయ్య అంటున్నారు. చోటాకే నాయుడు గారు పక్కనే ఉన్నారు, అన్నయ్యకి తిడతారు మళ్ళా షూటింగ్. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. మీరు మాట్లాడుతున్నానే కాదు నాన్న, కాదు షూటింగ్ టైం వేస్ట్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నా మొట్టమొదటి సినిమా అల్లు అర్జున్ గారితో జులై అనే సినిమా. దానికి ఫస్ట్ డిఓపి చోటాకే సరే. సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు కనెక్ట్ యూ లైక్ దిస్. థ్యాంక్ యూ శ్రీముఖి. నువ్వు షూటింగ్ ఆపి మాట్లాడుతున్నావు, ఇది చిరంజీవి గారికి తెలిస్తే కోపం వస్తుంది ఆయనకి. అందుకే అర్జెంట్ గా షూటింగ్ ముందు షూటింగ్ స్టార్ట్ చేయి. రైట్. నాకు ఈ అవకాశం కల్పించిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, సార్ మీరు కూడా బాస్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాయ్ డోంట్ వేస్ట్ టైం. థ్యాంక్ యూ శ్రీముఖి గారు, థ్యాంక్ యూ. జరుపుకుంటున్నాము, బట్ మాకు పండగ మాత్రం మా మెగాస్టార్ గారి బర్త్డే. మా బాస్ కి వెరీ 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 హ్యాపీ బర్త్డే. జై చిరంజీవా, జై చిరంజీవా. థ్యాంక్ యూ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.